హాయ్ అందరికీ. ఇవాళ నేను నా ఫస్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ యూఏఈలోని టాలెస్ట్ క్రిస్మస్ ట్రీని మీకు చూపించబోతున్నాను. మనం ప్రెజెంట్ అయితే క్రీక్లో ఉన్నాం. మనం వెళ్ళాల్సింది అల్సీఫ్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్ బుర్జుమాన్. బట్ మనం ఉన్న లొకేషన్కి అల్సీఫ్ అరౌండ్ 1.5 కిలోమీటర్స్ వస్తుంది. సో వాకింగ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోదాం. క్రిస్మస్ ట్రీ గురించి తెలియదు కానీ ఈ లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా మేము మార్నింగ్ వాక్ కోసం అని వచ్చాం. ఇప్పుడు టైం 7 అయింది. సో మనం వెళ్ళే దారిలో అల్సీఫ్ మార్కెట్ నుంచి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఈవినింగ్ లైటింగ్ అది కూడా చాలా బాగుంటుందంట. సో మనం ఈవినింగ్ వచ్చి షాప్స్ అన్నీ కూడా చూసుకొని క్రిస్మస్ ట్రీని లైటింగ్లో చూద్దాం. ఈ అల్సీఫ్ అనే ఏరియాని వేర్ పాస్ట్ మీట్స్ ది ప్రెజెంట్ అని అంటుంటారు. అంటే ఇదంతా చూసారా 19th సెంచరీలో ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడంతా శాండ్ స్టోన్ ఆర్కిటెక్చర్ యూస్ చేశారనమాట. December 6th నుంచి 19th January వరకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వాళ్ళు ఇక్కడ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఫైనల్లీ మనం క్రిస్మస్ ట్రీ దగ్గరకు వచ్చేసాం. ఇదిగో చూడండి కనిపించేస్తుంది. క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళాక ఇలా పక్కనంతా వాటర్ వ్యూ, అలా సన్ రైజ్, అలా క్రిస్మస్ ట్రీ, మధ్యలో మా ఆయన కూడా ఉన్నారు. ఆయనను చూసారా, మా ఆయన ఎంత చిన్నగా ఉన్నారు, క్రిస్మస్ ట్రీ అంత పెద్దగా ఉంది. చాలా బాగుంది అసలు చూడడానికి. సో ఇప్పుడు నా షాట్. ఇప్పుడు టైం నైట్ 9 అయింది. సో లైటింగ్లో చూపిస్తాను అన్నాను కదా. సో ఇదనమాట. ఎంతైనా లైట్స్ డెకరేషన్ అందమే వేరు, డైరెక్ట్గా చూడాల్సిందే. సో దుబాయ్ విజిట్ చేయడానికి డిసెంబర్ మంత్, క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ చాలా బెస్ట్ టైమింగ్. కూల్ క్లైమేట్ ఉంటుంది, అన్నీ మంచిగా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే అబ్రా వస్తుంది. అక్కడ నుంచి ఈ వాటర్ దాటడానికి మనం ఫెరీ రైడ్స్, వాటర్ ట్యాక్సీ అంటారు. సో బోట్ రైడ్స్ ఇవి బుక్ చేసుకోవచ్చు అనమాట. అలా బోట్లో వెళ్తూ ఇలా ఈ లొకేషన్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇదే ఆ బోట్ రైడ్స్ అండ్ ఫెరీ రైడ్స్కి టికెట్ బుకింగ్ కౌంటర్. టూరిస్ట్ సీజన్ కాబట్టి చాలా నేషనాలిటీస్ వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మార్నింగ్ చెప్పిన అల్సీఫ్ మార్కెట్ వస్తుంది, ద హెరిటేజ్ సూక్. సో ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు, అన్నీ దొరుకుతున్నాయి. స్కార్ఫ్స్, డ్రెస్సెస్, వెస్టర్న్, ఇండియన్, వేరే కల్చర్ డ్రెస్సెస్, ఇక్కడ లోకల్ బుర్కాస్, వాళ్ళ అటైర్ అండ్ జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ముందుకు వెళ్తూ షాప్స్ వచ్చినప్పుడు అన్నీ చూపిస్తాం, పదండి. ఇవైతే క్రిస్టల్స్ అనమాట. ఈ క్రిస్టల్స్ని యూజ్ చేసి బ్రేస్లెట్స్ అమ్ముతున్నారు, స్టార్టింగ్ ఫ్రమ్ 10 dirhams. చాలా బాగున్నాయి. ఇవి దుబాయ్లో ఫేమస్ బిల్డింగ్స్, బొమ్మలు, క్యామెల్స్, గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. సో ఇంకా ముందుకెళ్తే నేను మార్నింగ్ చెప్పిన ఈ శాండ్ స్టోన్ ఆర్కిటెక్చర్ అంతా మీకు కనిపిస్తుంది. సో మనం 19th సెంచరీకి వెళ్ళిపోయినట్టు. ఇదంతా లైట్ డెకరేషన్, అల్సీఫ్ దుబాయ్. ఈ మార్కెట్లో అంతా కూడా ఫుడ్ ఐటమ్స్కి కొదవే లేదు. సో ఇక్కడ చోకిదని అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అండ్ అలాగే వేరే వేరే నేషనాలిటీస్ వాళ్ళ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. టర్కిష్ ఐస్ క్రీమ్, ఇదైతే నాకు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అలా ఒకరిని ఐస్ క్రీమ్ తీసుకొని ఇవ్వకుండా చేయడం, ఇట్స్ ఫన్ టు వాచ్. ఇక్కడ క్యామెలేషియస్ అనే క్యామెల్ మిల్క్ కూడా దొరుకుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట దానికి. సో బాస్కిన్ రాబిన్స్, కోస్టా కాఫీ, మెహందీ షాప్స్ కూడా ఉన్నాయి, జస్ట్ 99 dirhams. ఇవన్నీ పాత ఐటమ్స్ అనమాట. సో చూస్తుంటేనే ఏదో పాత కాలంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. సో ఈ యాంటిక్ పీసెస్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అంత పెద్ద పెద్ద శిల్పాల నుంచి చిన్న చిన్న ఐటమ్స్ వరకు కూడా. సో మీకు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. కింద క్యామెల్స్, అవి కత్తులు, కటార్లు, పాతకాలం అన్నమాట అన్నీ. చెప్పాను కదా ఇక్కడ చాలా చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్, నెక్లెస్లు స్టార్టింగ్ ఫ్రమ్ 10 dirhams. ఇవి వచ్చి కీ చైన్స్ అండ్ పర్స్లు, ఇవి వచ్చి క్రిస్టల్స్తోని బ్రేస్లెట్స్, ఇలా చాలా చాలా ఉన్నాయి.
ఇక్కడ చూస్తున్న కట్లరీ అంతా టర్కిష్ డిజైన్స్ అంట. సో స్పైసెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కొన్ని అయితే నాకు తెలియదు కూడా అవేంటో. టైమ్ ఫర్ సమ్ పిక్చర్స్ అలా ఒక లొకేషన్ కనిపించింది, అలా వెళ్ళి పోజ్ ఇచ్చేసాను. సో ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడంతా నడుస్తుంటే అసలు భలే ఉందండి, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, ఆ లోకమే మారిపోయింది. చాలా బాగుంది ఫీలింగ్ అయితే. ఇక్కడ వెస్ట్రన్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా చాలానే దొరుకుతున్నాయి, అండ్ కాశ్మీరీ షాల్స్ కూడా దొరుకుతున్నాయి, టోట్ బ్యాగ్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత, ఎంత షాపింగ్ చేస్తే అంత. నేను యాక్చువల్గా ఫస్ట్ నోటీస్ చేయలేదు, మార్కెట్ మధ్యలో ఎస్కలేటర్ ఉంది ఏంటి అనుకుంటే కిందకి వెళ్ళి చూస్తే ఇదంతా పార్కింగ్. ఇక్కడ మార్కెట్లో కొన్ని థీమ్స్ ఫాలో అయ్యి లైటింగ్ పెట్టారనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న లైటింగ్ అయితే పర్ల్స్, దుబాయ్లో పర్ల్ డైవింగ్ చాలా ఫేమస్. సో పర్ల్స్ షెల్స్ కాన్సెప్ట్ లాగా ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ మనకు స్టార్ బక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్ అని ఉంది. సో ఏంటి అనేది లోపలికి వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ ఇల్యూషన్ రూమ్స్ ఉన్నాయంట. సో కొన్ని రూమ్స్లో మనం అప్ సైడ్ డౌన్ ఉన్నట్టు అనిపిస్తుంది, కొన్ని రూమ్స్లో ఏమో మనం చిన్నగా పెద్దగా ఇలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇల్యూషన్స్ అన్నమాట. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 90 dirhams. ప్రెజెంట్ అయితే మనం క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళాలి కదా, సో దీనిని మనం నెక్స్ట్ టైం వచ్చి విజిట్ చేద్దాం. నెక్స్ట్ సెటప్ వచ్చేసి ఆల్ వాటర్ అన్నమాట. సో మనం సీ లోపలికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. కొంచెం ఆ పైన ఉన్న నెట్స్ అన్నీ కూడా జెల్లీ ఫిషెస్ ఎగురుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇందాక చౌకిదని అని ఒక రెస్టారెంట్ చూపించాను కదా, అక్కడ ప్రెజెంట్ అయితే షో నడుస్తుంది, రాజస్థానీ మ్యూజిక్ అంతా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీ ఫుడ్ మార్కెట్. ఇక్కడైతే ఆ క్యామెల్ని, ఆ మనిషిని చూసి నిజంగా వాళ్ళు ఉన్నారేమో అనుకున్నా, తర్వాత తెలిసింది అది బొమ్మ అని. సో నైస్. మార్కెట్లోనే చాలా టైం అయిపోయింది, ఫైనల్లీ క్రిస్మస్ ట్రీ కనిపించింది. సో తొందరగా లైటింగ్లో వెళ్ళి చూసేద్దాం. అదిగోండి క్రిస్మస్ ట్రీ. Where are we? We are at Al Seef. ఈ క్రిస్మస్ ట్రీ 39 meters పొడవుందంట. ఆ ట్రీకి ఉన్న డెకరేషన్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా వాటర్కి అటు సైడ్ నుంచి చూసినా కనిపిస్తాయంట. సో అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట అంతా. December 27th నుంచి 29th వరకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వాళ్ళు లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ ఉన్నాయంట, 6 PM to 10 PM. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అలా దూరంగా లైట్లు మిలుకు అంటున్నాయి కదా, అదే బుర్జ్ ఖలీఫా. సో దుబాయ్లో ఏ మూల నుంచి చూసినా బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది, అంత పెద్దగా ఉంది కదా, 162 floors. సో అదనమాట. అండ్ న్యూ ఇయర్కి అక్రాస్ దుబాయ్ 36 లొకేషన్స్లో ఫైర్ వర్క్స్ అనౌన్స్ చేశారు 12 AM. సో ఆ 36 లొకేషన్స్లో ఎక్కడికి వెళ్ళాలో మేమైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆల్సీఫ్లో అయితే ఫెరీ బుక్ చేసుకొని వాటర్లోకి వెళ్ళి ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేయొచ్చంట. సో చూద్దాం ఏం చేయాలో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దుబాయ్లో. ఆ సెలబ్రేషన్స్ అన్నీ నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్.
అంతవరకు బాయ్ బాయ్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.